శ్రీరామ్ చిన్నబాబు, నువ్వు ఎంత చిల్లరగా ఈరోజు నువ్వు నిరూపించుకున్నావు. ఆడంగి విధవలాగా మా మనిషి ఒక్కరు మేమంతా ఈరోజు మెడికల్ కాలేజ్ ముందరే నిలబడుకొని ఉన్నాం. నీలాగా గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోలే. ఈరోజు చెప్పిన మాట ప్రకారం మేము వచ్చాం, మేము మాట్లాడుతున్నాం. నువ్వు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి రుజువు చేయకపోగా నువ్వు ఈరోజు నీ గంజాయి బ్యాచ్ని నువ్వు మందు తాపి పంపించి మా వ్యక్తి ఒక్కడు వస్తా అంటే ఆడంగి విధాలాగా మా వ్యక్తి మీద ఇష్టాను ప్రకారం మీరు దాడి చేస్తారా? నీకు దమ్ముంటే ఇంట్లో దాక్కున్నావు రా, ఇక్కడికి మెడికల్ కాలేజ్ దగ్గరే ఉన్నాం మేము. నువ్వు చేసిన ఆరోపణలు ఒక్కటంటే ఒక్కటి పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారి మీద కానీ, మిథున్ రెడ్డి గారి మీద కానీ, ద్వారకనాథ్ రెడ్డి గారి మీద కానీ ఒక్కటంటే ఒక్కటి నువ్వు నిరూపించు. నిన్నటి నుంచి నీకు ఈరోజు టైం ఇస్తే నువ్వు రాకపోగా నీ మనుషుల్ని పంపించి చిల్లర వ్యవహారాలు చేసుకుంటూ డిపార్ట్మెంట్ ద్వారా మమ్మల్ని ఆపుకుంటూ మేము ఇక్కడ వచ్చి నిరసన తెలిపి ప్రెస్ మీట్ పెట్టడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెడుతూ ఆపుతున్నారు. అయినా కూడా ఇంతమంది కథలు వచ్చారు. నువ్వు టైం నీదే, ఏ టైం అయినా సరే నువ్వు చెప్పు, టైము ప్లస్ ఏ రోజైనా వస్తాం. పెద్దిరెడ్డి ఫ్యామిలీ గురించి నీ ఇష్టానుసారం మాట్లాడితే నీ రోజులు దగ్గర పడ్డాయి. ఇంకా నువ్వు మాట్లాడినవి నువ్వు మాట్లాడుకుంటూ పోతా నాకు మాట్లాడితే పదవులు వస్తాయి అనుకుంటే కుదరదు. నువ్వు చేసిన ఆరోపణలు ఇంటర్నెట్లో ఉన్నాయి, ఇంటర్నెట్లో ప్రతి ఒక్కటి ఉన్నాయి. నువ్వు చెప్పింది 26 కోట్లు డ్రా చేసిన మాట వాస్తవమే, కానీ వర్క్ జరిగిండేది దగ్గర 35 నుంచి 39 కోట్ల వర్క్ చేసినారు. ఇక్కడి నుంచి 6 కోట్ల రూపాయలు తీసుకొని పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో లాస్ట్ అకాడమిక్ ఇయర్కి మెడికల్ కాలేజ్ ఇక్కడ ఎంతో అవసరమని మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో 6 కోట్ల రూపాయలతో అక్కడ కొత్త భవనాలు నిర్మించి గవర్నమెంట్ హాస్పిటల్లో పైన అక్కడ 350 పడకల కెపాసిటీ గల ఆసుపత్రిని నిర్మిస్తే నువ్వు 3 కోట్ల రూపాయల వర్క్ జరగలేదంటావా? నువ్వు 80 మంది డాక్టర్లు గవర్నమెంట్ ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసింది. 80 మంది డాక్టర్లని స్టిల్ ఈ రోజుకి కూడా వాళ్ళు ఆ 80 మంది డాక్టర్లే ఇక్కడ రిక్రూట్మెంట్ అయ్యి ఉన్నారు. కాలేజీ పూర్తయితే వాళ్ళు ఇక్కడికే వస్తారు. దాదాపు 400 మంది స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసినారు. ఏ ఒక్కరి దగ్గర మా పెద్దిరెడ్డి గారు కానీ, మా మిథున్ రెడ్డి గారు కానీ, ద్వారకనాథ్ రెడ్డి గారు కానీ చిల్లరగా నీలాగా మీ కూటమి ప్రభుత్వ నాయకుల్లాగా ఎక్కడ కానీ ఎవరి దగ్గర 1 రూపాయి ముట్టిన తాకిలాలు లేవు. గుర్తు పెట్టుకో, నీకు హెచ్చరిస్తున్నాం. ఈ మదనపల్లి కాలేజ్ ఈ ఆంధ్రప్రదేశ్లోనే మదనపల్లిలో గవర్నమెంట్ కాలేజ్ వస్తే దాదాపు రోజుకి 600 నుంచి 700 ఓపీలు వస్తాయి. పేదలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో కాలేజ్ ఈరోజు నిర్మించడానికి నువ్వు అన్నావు కదా, 3 కోట్ల వరకు జరగలేదని. కాలేజ్ ఇక్కడే ఉంది కదా, కళ్ళు తెరిచి చూడు, ఇంట్లో నుంచి బయట రా, కాలేజ్ దగ్గరకు వచ్చి ఒకసారి విజిట్ చేయి. నువ్వు ఇంట్లో కూర్చొని 3 కోట్లు 4 కోట్లు ఒక ఇంజనీర్ని తీసుకురా. ఇది 3 కోట్లు విలువ చేస్తుందా, 4 కోట్లు చేస్తుందా, లేదా 40 కోట్ల వరకు జరిగిందా? నీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకు నీ స్వార్థం, నీ పదవులు, నీకు ఈ మదనపల్లి రాజకీయంలో సరిగా ప్లేస్ లేదు. నువ్వు ప్లేస్ ఏర్పరచుకోవడానికి ఇక్కడ మీకున్న కుమ్ములాటల్లో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఏదో ఒకటి అంటుంటే నాకు ప్లేస్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో మాటికి నువ్వు మైకు నీ ముందర పెట్టిన ప్రతిసారి పెద్దిరెడ్డి గారు జపం చేస్తావు. పొద్దున్నే ఖబర్దారంటావు, రాత్రికి బెంగళూరులో వచ్చి కాళ్ళు పట్టుకుంటావు. ఇది నీ బతుకు. ఆధారాలు బయట పెట్టమంటావా? నీ బతుకుని బయట పెట్టమంటావా? ఎందుకు? నోరుంది కదా. ఇన్ని రోజులు మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు కానీ మీరెవ్వరూ కానీ ఏం మాట్లాడొద్దండి. ఎంత మాట్లాడితే మనం ఓపికగా చూస్తూ ఉన్నామంటే చూసుకొని ఉన్నాం. మేము ఇక్కడ మెడికల్ కాలేజీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మెడికల్ కాలేజీ గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి నీకు ఈరోజు చేస్తే అరెస్ట్ చేస్తామని నాకు నోటీస్ ఇచ్చినారు. మెడికల్ కాలేజ్ గురించి కాదు ఇక్కడ టాపిక్. నువ్వు మాట్లాడిన మా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని నువ్వు మాట్లాడుతున్న చిల్లరలాగా మాట్లాడుతున్నావు. మాట్లాడిన ప్రతిసారి నోరు అదుపులో పెట్టుకో. నీకు రోజులు దగ్గర పడ్డాయి. మరీ చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకో. మాటలు పోగొట్టుకోవడం ఇట్లా చేస్తున్నామండి. ఎన్నిసార్లు నువ్వు కాళ్ళ మీద పడ్డావు పెద్దిరెడ్డి గారి దగ్గర? అందరికీ తెలిసిందే. పేటీఎం ఫోటోలని పెట్టమంటావా? నువ్వు ఎన్నిసార్లు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరేది చెప్పమంటావా? ఇవన్నీ తెలిసిందారా చిన్నబాబు? మర్యాదగా చూడు. మా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీతో విమర్శించడం చాలా తప్పు. నోరు జాగ్రత్త పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో, ఒళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకో. మా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ, మా ఫాలోవర్లు ఎంతమంది ఉన్నారో చూసినావా? జై జగనన్న. మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు అనేది కట్టడం
శాంక్షన్ తీసుకురావడం జరిగింది. చిన్న గుడ్డ మదనపల్లి నాయకుడు మగ్గాలు ఇంట్లో నేర్చుకుంటా మగ్గాలు జనాల్లో పెట్టుకొని అతనికి ఏ పదవి లేనందువలన అతనికి ఇప్పుడు మనకి స్థానికంగా ఏమైనా చేసుకోవాలి అనుకునేట్టుగా అంటే ఇట్లాంటివి చీప్ ట్రిక్లు చేయాల్సిన ఉద్దేశం మన శ్రీరామ్ చంద్రబాబు గారికి ఉందని ముఖ్య ఉద్దేశంగా తెలుపుతున్నాను. మదనపల్లిలో 96 ఎకరాల భూమి కేటాయించి 450 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం జగన్మోహన్ రెడ్డి మన మదనపల్లి ప్రజలకి అందరికీ కూడా అవసరం అనేసిన ఉద్దేశంతో 450 కోట్లు అనేది మనకు శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి బిల్డింగ్ గాను 320 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. వాటిల్లో మెడికల్ కాలేజీలు అనేది ఇప్పుడు మనకు మదనపల్లిలో సుమారుగా 70% నుంచి 80% వరకు అనేది బిల్డింగ్ అనేది పూర్తి అవ్వడం చూస్తూ ఉండే విషయం. ప్రజలందరూ ఈ విషయం గమనించాలి. ప్రతిరోజు కెమెరా ఉంది కదా అనేసి డిబేట్ పెట్టి ఒక వీడియో తీసేసి నేను పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇట్లా విమర్శిస్తున్నాను అట్లా విమర్శిస్తున్నాను నాకన్నా మనగాడు లేడు అనే ఉద్దేశంతో మొబైల్ పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని మాట్లాడడం కాదు. నిజంగా నువ్వు ఇక్కడే మదనపల్లిలో పుట్టినావో ఎక్కడైనా పుట్టినావో మాకైతే తెలియదు, కానీ 96 ఎకరాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించిన భూమే. మదనపల్లిలో రోడ్డు లేదంటావు, టమాటాలకు మార్కెట్కి ఇబ్బంది అవుతుందంటావు. రోజుకు ఒక డెబిట్ ఏదో ఒకటి నువ్వు హైలైట్ కావాలని ముఖ్య ఉద్దేశంతో కెమెరాలు పట్టుకొని ఫోటోలు తీయడము జరుగుతూ ఉంది. ఈరోజు నిన్న పెట్టిన ప్రెస్ మీటింగ్లో మీకు ఆల్రెడీ చెప్పారు, ఈరోజు చూపిస్తామని చెప్పారు, ఇంత అమౌంట్ అనేది చూపిస్తామని చెప్పారు, చూపించారు. దానికి ఈరోజు మేము ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వస్తే గంజాయి బ్యాచ్ని గూండాలని అక్కడ 30-40 మందిని 50 మందిని పెట్టి 3 పోలీసులు మాత్రమే ఉన్నారు. అక్కడ 3 పోలీసులు మాత్రమే ఉన్నారు. 30 మంది 40 మంది అనేది జనాలు అనేది ఉన్నారు. మేము అక్కడ దిగదాని ఇట్లా వచ్చి పట్టుకొని కొట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అనేది ప్రతి జనాలందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈ అరాచకాలన్నీ కూడా అరికట్టే రోజులు ఎన్నో రోజులు అనేది లేవు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి మన ప్రజలందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అన్నిటికీ కూడా మన ద్వారకంలో కానీ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారి కానీ, అదేవిధంగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ పైన ఎప్పుడూ కూడా దురుద్దేశంతోనే మాట్లాడడం జరుగుతుంది. నీకు ఇలాంటి చీప్ ట్రిక్స్ నువ్వు ఇవన్నీ కూడా చేయొద్దు. తప్పకుండా నీకు కూడా నూకలు చెల్లే రోజులు అనేది వస్తాయి ఖచ్చితంగా. అనేది ఎలాంటివి అనేది కూడా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోండి. జై జగన్.